ఎలక్షన్స్ వస్తున్నాయి అక్కడ. రిపబ్లికన్స్ కి కోర్ సపోర్టర్స్ వచ్చేసరికి వర్కింగ్ క్లాస్. ఈ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే వస్తున్నారో అక్కడ ఒక పెద్ద నెరేటివ్ నడుస్తుంది. ఇమ్మిగ్రెంట్స్ వల్ల వాళ్ళకి జాబ్స్ పోతున్నాయి, అందు గురించి ఆ ఇమ్మిగ్రెంట్స్ మేము హ్యాండిల్ చేస్తున్నాము, వీళ్ళ మీద టఫ్ యాక్షన్ తీసుకుంటున్నాము అని చూపించి పడిపోతున్న ట్రంప్ పాపులారిటీని ఇంకా పైకి తీసుకెళ్లే దిశగా ఈ స్టెప్స్ అన్ని తీసుకుంటున్నారు. అతి వేగంగా చేసి ఆ మళ్ళీ సర్వేల్లో ఇతని పాపులారిటీ పెంచే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారండి. సో యుఎస్ లో జరుగుతోంది సెక్యూరిటీ పరంగా, పొలిటిక్ పరంగా. మన దేశంలో జరుగుతోంది ఏంటంటే ఆల్రెడీ అయ్యిన దాన్ని మనం క్లీనప్ చేసుకుంటున్నాం. సో ఇవి రెండింటికి జరుగుతోంది ఏంటంటే వ్యత్యాసం ఇంతే అండి. సో ఒకసారి అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారి దగ్గర, అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, 5 కోట్ల మంది భారతదేశం మొత్తం మీద ఉన్నది బంగ్లాదేశీ చొరబాటుదారులు, మళ్ళీ బంగ్లాదేశీలు అంటానికి ఏం లేదు. అండ్ రెండోది, ఒక్క హైదరాబాద్ సిటీలోనే 48,000 ఇప్పటివరకు గుర్తించింది. యాజ్ ఐ రైట్లీ మెన్షన్డ్ సమ్ టైమ్ బ్యాక్, మీరు చూడొచ్చు మీ పాస్పోర్ట్ సేవా కేంద్ర ముందరే కూర్చుంటారు వాళ్ళు. అట్లాగా ఒక్కోసారి రోడ్లు అటకాయిస్తారు కూడా, ప్లకార్డులు పట్టుకొని వీఆర్ రోహింగ్యాస్ డొనేటస్. అది అభ్యర్థించడం అర్థించడం కాదు, బెదిరించడం లాగా ఉంటుంది. ఇవ్వకపోతే కదలనీరు. ఆల్మోస్ట్ ఇజ్రాస్ లాగానే వీళ్ళ ఇది కూడా ఉంది. ఇది ఇక్కడ ఒక్కచేట కాదు, తిరుమలగిరి ఏరియాలో కూడా ఇటువంటి సమస్య ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఓల్డ్ సిటీ మనకి వెళ్ళం కాబట్టి మనకి తెలియదు, అక్కడ ఇంకా దారుణంగా కూడా ఉండొచ్చు. అండ్ ఈ ఫుట్బాల్ క్లబ్లు ఎందుకు ఇంకా ప్రభుత్వం అధికారికంగా ఈ నడుస్తున్న వీటిని మూహించదు, అలాగే వాళ్ళని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలకు అప్పచెప్పదు? ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయి ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి? ఇప్పుడు వాసు గారు, ఆఫ్ కోర్స్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, తర్వాత పోలీసు, తర్వాత అడ్మినిస్ట్రేషన్ వాళ్ళంతా చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇది సిబిఐ అయినా లేకపోతే ఐబి అయినా రా అయినా, ఆల్ అదర్ ఆర్గనైజేషన్స్ కూడా అంటే డిపెండ్ ఆన్ ది కోఆపరేషన్ ఆఫ్ ద స్టేట్, దేర్ ఇస్ నో డౌట్. అయితే కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు ఎఫ్ఆర్ఆర్ఓ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. సో ఎవరైనా ఫారినర్ వచ్చినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి అక్కడ. సో నేను కూడా చాలాసార్లు ఎఫ్ఆర్ఆర్తో కూడా డిస్కస్ చేస్తుంటాను. కొంతమంది పాపం అంటే స్టూడెంట్స్ వస్తుంటారు, ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్ అయినా, నేపాల్ అయినా, లేకపోతే ఈవెన్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళకైనా వాళ్ళకి సరి అయిన టైంలో వీసాలు గ్రాంట్ చేయకపోతే వాళ్ళకి అకాడమిక్ ఇయర్ దెబ్బతింటుందని వాళ్ళు మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయినప్పుడు నేను మాట్లాడుతుంటాను, వాళ్ళు ఇస్తున్నారు రీజనబుల్గా. అదే టైంలో కూడా వాళ్ళకు నేను చెప్తుంటాను, ఎందుకంటే ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చాలామంది, అంటే మనం ఒక మాట ఏంటంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% వాళ్ళు లీగల్గా ఎంటర్ అయ్యారు టూరిస్ట్ వీసా మీద లేకపోతే మెడికల్ వీసా మీద. దెన్ అప్పుడు వచ్చిన తర్వాత హైదరాబాద్ చేరుకోగానే ఇక్కడ జనాల్లో కలిసిపోయి మళ్ళీ టైం అయిపోయిన తర్వాత డ్యూరేషన్ ఒక 3 నెలలు ఇస్తాం, 6 నెలలు ఇస్తాం, దాని తర్వాత వెళ్ళిపోరు, ఇక్కడ ఇల్లీగల్గా అయిపోతారు. ఇప్పుడు మేము చూసాం కదా, ఆధార్ కార్డు ఎలా ఇస్తున్నారు, దాని తర్వాత ఓటర్ లిస్టులు ఎలా పేర్లు వస్తున్నాయి, ఓటర్ కార్డ్స్ వస్తున్నాయి, దాని తర్వాత చివరికి పాస్పోర్ట్ కూడా తీసుకొని ఓకే ఇండియన్ నేషనల్స్ అయిపోనీకి ప్రయత్నం చేసి చాలామంది సక్సీడ్ అయిపోతున్నారు. అయితే నిజమే. అయితే అలానే కాకుండా కూడా ఇప్పుడు మీరు రోహింగ్యాస్ అన్నారు. రోహింగ్యాస్ అంటే ఇప్పుడు అఫ్కోర్స్ మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కి చాలామంది రోహింగ్యాస్ పోతున్నప్పుడు అక్కడున్న క్యాంప్స్లలో వాళ్ళు బంగ్లాదేశ్ అంటే కోపప్ చేయలేకపోయినప్పుడు అంటే ఇండియా కూడా హెల్ప్ చేసింది ఇటువంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళంతా రెఫ్యూజీస్ కదా బంగ్లాదేశ్కి. ఎందుకంటే మనం బంగ్లాదేశ్ వారప్పుడు 71లో కోటి మందికి పైగా కూడా మనం అకామిడేట్ చేసుకొని ఆ వార్లో మనం బంగ్లాదేశీస్కి సపోర్ట్ చేసాం. అలానే ఇప్పుడు రోహింగ్యాస్ మియన్మార్ వదిలిపెట్టి బంగ్లాదేశ్ పోయినప్పుడు మనం కూడా కొంతవరకు సాయం చేస్తున్నాం. అయితే ఏమైంది, చివరికి బంగ్లాదేశ్లోనే ఉండిపోకుండా ఆ క్యాంపులను కాకుండా చివరికి మనకు ఇండియాలో వచ్చేసి ఇంటింటికి కూడా తయారయ్యినట్టు కనిపిస్తుంది. అంటే దెర్ ఈస్ డెఫినెట్గా ఒకటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్, బార్డర్ స్టేట్స్లో సంబంధించినది, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ అంటే బిఎస్ఎఫ్. ఇప్పుడు నేను ఇంతకుముందు స్టాటిస్టిక్స్ మనం చూస్తున్నప్పుడు అయితే మరి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అనేది సోర్స్ అని అంటున్నారు. అయితే 2004 నుంచి 14 దాకా 10 yearsలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని మనం బంగ్లాదేశ్కు పంపించేసాం, డిపోర్ట్ చేసాం. 14 తర్వాత చూస్తే చాలా వరకు తగ్గిపోయింది అని. అంటే మరి ఎందుకు తగ్గిపోయింది? ఓకే అంటే ఒకవేళ బంగ్లాదేశ్లో అంటే మార్పులు కొంతవరకు డిఫికల్ట్ అయినాయి మనం
బంగ్లాదేశ్ అక్కడ పంపించడానికి, డిపోర్ట్ చేయడానికి వాళ్ళు కోఆపరేట్ చేయలేదా, అదొక ఆస్పెక్ట్ అయితే. అదే కాకుండా మళ్ళీ బార్డర్ స్టేట్స్ లెక్కన ఉన్న పశ్చిమ బెంగాల్ 11 నుంచి కోర్స్ టీఎంసీ అధికారం ఉన్నది. ఆ గవర్నమెంట్ ఏమన్నా నాన్ కోఆపరేషన్ తోటి వీళ్ళని పంపించలేదా? ఏదైనా ఫ్యాక్టర్స్ ఉండనియండి, కానీ ఈ పీరియడ్లో మాత్రం చాలా వరకు ఈ బంగ్లాదేశీస్ ప్లస్ రోహింగ్యాస్ ఇండియాకు రావడం జరిగింది. దెర్ ఈజ్ నో డౌట్. సరే, ఇప్పటికైనా ఏదైతే మనం ఇప్పుడు 3Ds డిటెక్ట్, డిలీట్, తర్వాత డిపోర్ట్, ఇవన్నీ ఏదైతే ఒక్కొక్క ప్లేస్లో ఒకటి అనుకుంటున్నాం, ఏది మన గుజరాత్లో కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన తెలంగాణలో కూడా మనం చూసినట్టయితే ఆల్రెడీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ యాక్టివ్గా అంటే వర్క్ చేస్తున్నారు టు ఐడెంటిఫై. ఫస్ట్ డిటెక్ట్ అంటే ఐడెంటిఫై చేయటం, అది అంత డిఫికల్ట్ ఏం కాదు. ఎందుకంటే లార్జ్ నెంబర్, మీరు అన్నారు కదా, ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్డు మీద వీఆర్ రోహింగ్యాస్ డొనేట్ అనేది పెట్టినప్పుడు, అలాంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు మన లా అండ్ ఆర్డర్, మన పోలీసు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? లేకపోతే మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, పోలీస్ ఫోర్స్ ఉందో, అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు యాక్ట్ చేసుకోలేదు అనేది కొంతవరకు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఒకటేంటంటే మీరు అన్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటే కాకుండా ఆల్ స్టేట్స్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేయక తప్పదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ది సంబడీస్ హెడేక్, నో, ఇట్స్ హెడేక్ ఆఫ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఒకటేమైందనంటే ఈ వీళ్ళ ఇన్ఫిల్ట్రేషన్ వల్ల ఇన్స్టెబిలిటీ, మన సెక్యూరిటీ, మన సేఫ్టీ, ఎవ్రీథింగ్ అంత చెప్పారు కదా, వాళ్ళు ఎక్కడెక్కడ పోయి ఏం చేస్తున్నారు అనేది, ఇల్లీగల్ యాక్టివిటీస్ మ్యాక్సిమం పర్పరేట్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఇటు బంగ్లాదేశీస్ నుంచి వస్తుంది, అటు నేపాలీస్ నుంచి వస్తుంది. దీన్ని కనుక ఈ లా అండ్ ఆర్డర్ సరిగా మెయింటైన్ చేసుకోవాలంటూ ఇటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళను రానియకుండా చూడాలి, ఉన్న వాళ్ళని పంపించాలి. ఈ 2 యాక్ట్స్లో మాత్రం స్టేట్ గవర్నమెంట్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే తీసుకుంటుందో దే షుడ్ యాక్టివేట్ మోర్ నౌ. తప్పదు, ఎందుకంటే బియాండ్ ఏ పాయింట్ ఏదో చేస్తున్నామని ఇప్పుడు మనం స్మార్ట్ బార్డర్స్ అని పెట్టాం. ఓకే, బార్డర్స్ స్మార్ట్, ఇప్పుడు మనం ప్రివెంట్ చేయొచ్చు, ఎందుకంటే హైటెక్ డ్రోన్స్ తోటైనా, తర్వాత ఏఐ తోటైనా ఇదని చేయొచ్చు. కానీ ఉన్న వాళ్ళను ఇక్కడ ఇంటర్నల్గా మాత్రం ఐడెంటిఫై చేయగానే వాళ్ళను కూడా డిపోర్ట్ చేసే ప్రాసెస్లో కూడా ఏ కంట్రీ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అప్పుడు మేము కూడా ఏంటంటే జర్మనీలో 88లో ఉన్నప్పుడు కూడా ఐడెంటిఫై చేయని కూడా వీ డిలేడ్, యాక్సెప్ట్ చేస్తున్నాను ఇప్పుడు కొంతవరకు. ఎందుకంటే పాపం వాళ్ళు వచ్చి అంతా రిక్వెస్ట్ చేస్తారు, సార్ మేము హాయిగా ఉంటున్నాము, మమ్మల్ని లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటలేదు, కాకపోతే చూడండి మేము ఎకనామికల్గా వాళ్ళకు జైల్లో పెట్టేసి అంటే డిటెన్షన్ సెంటర్లు పెట్టి నెలకు 400 డీమార్కులు ఇచ్చేవాళ్ళు. అంటే హాయిగా బ్రతుకుతున్నారు వాళ్ళు. అటువంటి లైఫ్ ఎందుకు వదిలిపెడతారు? అలానే బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులను చూసి హాయిగా ఇండియాకి వచ్చి ఏదో ఎక్కడ పడితే అక్కడ పని చేసుకుంటున్నారు, హాయిగా బ్రతుకుతున్నారు, ఎందుకు పోవాలనేది ఉంటుంది వీళ్ళకు. బట్ ఇన్ ఎనీ కేస్ మన వాళ్ళు అక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారలేదు, జర్మనీలో అయినా ఫ్రాన్స్లోనైనా అయినా. కానీ ఇక్కడ మాత్రం బంగ్లాదేశీ, నేపాలీస్ ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మాత్రం మ్యాక్సిమం ఏదైతే క్రైమ్స్ అయ్యని జరుగుతున్నాయో థ్రెట్ టు ద సొసైటీ. కాబట్టి ఈ స్టేట్ గవర్నమెంట్ మాత్రం తప్పకుండా కోఆపరేట్ చేయాలి. ఎస్, ఒకటి డిఫరెంట్ పార్టీస్ పవర్లు ఉన్నా కానీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ సెక్యూరిటీ, స్టెబిలిటీ వీళ్ళు కూడా యాక్ట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మనం ప్రాపర్గా ఇప్పుడు మనం చూసాం ఏది మన డాక్యుమెంట్స్ అని బంగ్లాదేశ్ నుంచి వచ్చినవి కూడా చూపించారు. దెన్ ఇక్కడ అక్వైర్ చేసి డాక్యుమెంట్స్ ఇచ్చి మాత్రం మనం వాళ్ళకు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని పంపించినప్పుడు ఎస్ మీ సిటిజన్స్ మీరు తీసుకోక తప్పదంటే వాళ్ళు తప్పకుండా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. రైట్. కల్నల్ పరమేశ్వర్ గారు, ఫైనల్గా మీకు గుర్తుండే ఉంటుంది షేక్ హసీనా వైల్ షీ వాజ్ ప్రీమియర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఒక డోసియర్ ఇచ్చారు మన ప్రైమ్ మినిస్టర్కి. అయ్యా, మీ దేశంలోని ఒక రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీ అధినేత ఇక్కడ మా దేశంలో ఉన్న ఉగ్రవాదులతో కలిసి జాయింట్ ఎక్సర్సైజెస్ క్యారీ అవుట్ చేస్తున్నారు, చాలా ఐకమత్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి అని చెప్పి ఎవరో కదా ఆవిడ మమతా బెనర్జీ. సో ఇక్కడ స్పష్టంగా ఇందాక అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు ఒక ప్రస్తావన చేశారు, 2004 నుంచి 14 వరకు ఎందుకు తగ్గిపోయినాయని. ఆవిడ శుభ్రంగా తిండి పెడుతోంది, రేషన్ కార్డులు, పాన్ కార్డులు ఉన్న దేశంలో ఉన్న అన్ని కార్డులు ఇస్తోంది, వెల్ఫేర్ స్కీమ్స్, 3 పూట్ల భోజనం, వసతి, ఉగ్రవాదం చేసుకోవడానికి కావాల్సిన సొరంగ మార్గాలు, ఫేక్ కరెన్సీ తరలించడం, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇన్ని రకాల ఉపాధి కల్పించడం తాడు ఎందుకు వెళ్తారండి? కరెక్ట్ అండి. అంటే దీనిలో 2 పాయింట్స్ ఉన్నాయి ఆయన చెప్పింది. అంటే 2-3 పాయింట్స్ చాలా వ్యాలిడ్, హిట్టింగ్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటారు ఇంగ్లీష్లో. 2-3 పాయింట్స్ అవి చెప్పారు ఆయన.
వాటి మీద పోతాం. ఇది బేసికలీ ఈ టైంలో ఏమైందంటే 4 నుంచి 14 మధ్యలో ఏవైతే గవర్నమెంట్స్ ఉన్నాయో మమతా బెనర్జీ చాలా పెద్ద హైప్ మీద వచ్చింది, బెంగాల్కి చాలా మంచి చేస్తుంది ఆవిడ ఇదని. అండ్ ఆవిడది గ్రోత్ ఎక్కడి నుంచి వచ్చింది, సోమనాథ్ చటర్జీని లోక్సభ ఎలక్షన్లో ఓడగొట్టినప్పుడు ఆవిడ ప్రామినెన్స్లోకి వచ్చింది. ఆ టైంలో దర్ ఆర్ లాట్ ఆఫ్ హోప్స్ అన్నారు. సో దాని తర్వాత నుంచి ఆవిడ ఏమైంది, అపీస్మెంట్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయింది. అపీస్మెంట్ పాలిటిక్స్లో అంటే ఏంటి, వాళ్ళకు ఉన్న కాన్స్టిట్యువెన్సీస్లో తీసుకెళ్ళి ఎక్కడైతే వీక్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయో అక్కడ ఇమిగ్రెంట్స్ అన్ని తీసుకెళ్ళి సెటిల్ చేయడం. ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు మాధవపుర అవన్నీ. నేను లైఫ్ ఇంట్రెస్ట్ అండి, నేను ఐ వర్కౌట్ ఆఫ్ బెంగళూరు అండి, వీక్ డేస్లో బెంగళూరులో ఉంటాను, వీకెండ్లో హైదరాబాద్లో ఉంటాను నేను. అండ్ ఐ సీ ఈ సర్జాపూర్ ఏరియా, బెల్లందూర్ ఏరియాలో ఎవరైతే వర్క్ ఫోర్స్ ఉన్నారో మొత్తం అందరూ బంగ్లాదేశీలే అండి, మొత్తం అందరూ బంగ్లాదేశీలే. ఎంతమంది దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మా అన్నయ్య కూడా అక్కడే ఉండేవాడు, వాడితో నేను గొడవ పెట్టుకుని వాళ్ళ ఇంట్లో 10 ఫైల్ చేయించాను. నీకు లోకల్ ఎవరు లేరా పెట్టుకోవడానికి, ఆమె ఐడెంటిటీ డాక్యుమెంట్స్ కూడా నీకు తెలియదు,